Jnana Yoga leads to Dhyan Yoga. And Dhyan Yoga leads to Bhakti Yoga. సో మనం అందరం కూడా భగవంతుడితో ఈ యోగా పద్ధతిలో కలిసి ఉండాలి, కలిసే ప్రయత్నంలో ఉండాలి. ఈ భగవద్గీతలో భగవంతుడు ఎలాగ ఈ యోగంతో కలవాలి చెప్తున్నారు. జ్ఞాన యోగము, జ్ఞాన యోగం అనేది కర్మయోగం దగ్గరికి కర్మయోగాలు తీసుకుంటారు. కర్మయోగం అనేది జ్ఞాన యోగానికి తీసుకెళ్తుందండి. జ్ఞాన యోగం ధ్యాన యోగానికి తీసుకెళ్తుంది. ధ్యాన యోగం అనేది భక్తి యోగానికి తీసుకెళ్తుంది. We want to come to Bhakti Yoga. Krishna says the best, the top of the yoga ladder, Bhakti Yoga. సో మనం అందరం కూడా భక్తి యోగానికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క యోగా నిత్యలో అతి ఉన్నతమైన మెట్టు ఏదైనా ఉంది అంటే భక్తి యోగం మాత్రమే. We have to cultivate that bhakti by practicing hearing and chanting. సో మరి ఈ భక్తి యోగానికి మనం ఎలా రాగలుగుతాము? కేవలం మరి మనం వినడం ద్వారా, శ్రవణం అంటారు కదండి, వినడము మరియు స్మరించడం ద్వారా, అంటే జపం చేస్తూ ఉంటాం కదా మనం భగవత్ నామాన్ని, ఆ జపము ద్వారా వినడం ద్వారా భక్తి యోగానికి రాగలుగుతాం. There are actually 9 different angas of bhakti, different ways in which you can practice bhakti. But the root, the foundation comes in hearing and chanting. సో మనము భక్తి యోగంలో ముందుకు వెళ్ళడానికి 9 రకాలుగా ఉన్నాయండి. నవవిధ భక్తి అంటారు కదండి మనము. ఈ 9 రకాల భక్తి మార్గాలలో కూడా అతి ప్రధానమైనది మొట్టమొదటిది ఏంటి అంటే మొదటి 2 వినడము, జపించడము. వినడము, జపించడము. And you don't need to do the other yogas. You just need to, you can go immediately to bhakti and cultivate bhakti. సో ఎప్పుడైతే ఈ 2 మార్గాలను మనం అనుసరిస్తూ ఉంటామో మిగిలిన యోగాలు చేయవలసిన అవసరం లేదండి. భక్తి యోగానికి వెళ్ళడానికి ముందు 3 యోగాలు చెప్పారు కదా, అవి చేయవలసిన అవసరం కూడా లేదంట. ఈ 2 చేస్తే డైరెక్ట్ గా భక్తి యోగానికి వెళ్ళిపోతారంట. Just like if you go to see your friend who lives in a big building on the 20th floor, you don't walk up the stairs, you take the lift up, you go right up to the top. ఇది ఎలాగా పోలుస్తున్నారంటే మహారాజు దీన్ని, ఒకవేళ మన స్నేహితుడు 20వ అంతస్తులో చక్కని కొట్టండి స్నేహితుడు ఒక 20వ అంతస్తులో ఉన్నారు అనుకోండి. ఆయన కలవడానికి వెళ్తున్నాము. ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్క అంతస్తు మెట్టు ఎక్కి వెళ్తామా, పక్కన ఉన్న లిఫ్ట్ ఎక్కి వెళ్తామా? ఎవరైనా మెట్లు ఎక్కి వాళ్ళు ఉన్నారండి? అదే విధంగా పోలుస్తున్నారు. భక్తి యోగం కూడా అలా లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవడం లాంటిదంట. If you do bhakti yoga should include karma yoga, dhyana yoga. It's all there in bhakti yoga. భక్తి యోగం ఒక్కటి చేస్తే భక్తి యోగంలో కర్మ యోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం ఈ 3 కూడా అందులోనే ఉన్నాయండి. Just like if somebody has 1,000 rupees, you also have 100 rupees, you have 500 rupees, you have 700 rupees. It's all in 1,000 rupees. ఎలాగంటే ఉదాహరణ ఎలా ఇస్తున్నారంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నట్టే, మీ దగ్గర 500 ఉన్నట్టే, మీ దగ్గర 700 కూడా ఉన్నట్టే. So karma yoga means detach from the result. You work for Krishna and you offer the result to Krishna. కర్మయోగం అంటే అనుబంధం లేకుండా పని చేయడము. మనము భగవంతుడి కోసం పని చేస్తున్నాము, మనకు వచ్చింది కూడా భగవంతుడికి ఇచ్చేస్తున్నాము. Jnana yoga, you have to know who you are. We are all souls. And who is God? Krishna is the Supreme Ishvara. We are all His servants. సో జ్ఞాన యోగంలో మనం ఎవరు తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులము అని కూడా తెలుసుకోవాలి. Then Dhyana Yoga, you have to remember Krishna, you remember God. How do we do that? By chanting His holy name. జ్ఞాన యోగంలో భగవంతుడు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలండి. మరి ఎలా స్మరిస్తూ ఉంటాము? భగవంతుడి యొక్క నామాన్ని జపము చేస్తూ ఉన్నప్పుడు అన్ని స్మరిస్తూ ఉంటాము. And then Bhakti Yoga means devotion, cultivate our love for the Lord. భక్తి యోగం అంటే భగవంతుడితో ప్రేమలో పడడం.
Chaitanya Mahaprabhu taught the goal of life, Prem Pranartha Mahan. The goal of life is to develop prem, love of God. చైతన్య మహాప్రభు చెప్తున్నారండి, మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడితో ప్రేమలో పడడం అంటండి. ఇదే మన జీవిత లక్ష్యం. Oh, we love the family. Oh, we love our children. Oh, we love our home. Oh, we love our money. We love our car. మన జీవితంలో ఏం చేస్తున్నామండి? ఓ మన పిల్లల్ని ప్రేమిస్తున్నాము, ఓ మన ఇంటిని ప్రేమిస్తున్నాము, ఓ మన కార్ని ప్రేమిస్తున్నాము, ఓ మన శరీరాన్ని ప్రేమిస్తున్నాము. But we have no love for Krishna. కానీ మనలో ఎంతమంది అండి భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము? So we have to develop that love for Krishna. Love of Krishna is there. It's in the heart. But we have to cultivate it regularly by hearing and chanting. సో మనం అందరము కూడా భగవంతుడితో ఆ ప్రేమని పెంచుకోవాలి. మరి ఆ ప్రేమని పెంచుకోవాలి అంటే భగవంతుడి గురించి వింటూ ఉండాలి, భగవంతుడి గురించి జపం చేస్తూ ఉండాలి. So we're encouraging all of you people regularly. You come, join in our program and chant with us and hear about Krishna and do service for Krishna. సో మేమందరము కూడా మీ అందరినీ ఏం కోరుకుంటున్నాము అంటే దయచేసి మీరందరూ కూడా ప్రతిసారి ఇటువంటి కార్యక్రమానికి వస్తూ ఉండండి, భగవంతుడి గురించి వింటూ ఉండండి, భగవంతుడి గురించి జపం చేస్తూ ఉండండి, భగవంతుడికి సేవ చేస్తూ ఉండండి. We're working very hard. We want to develop a nice center for Krishna consciousness here so that all the young people can be benefited as they grow up to be Krishna conscious. సో మేమందరం చాలా కష్టపడుతున్నామండి. దయచేసి మీరందరూ కూడా ఒక చెయ్యి వేసి ఎంతో మంది యువకులు కూడా వస్తున్నారు, అలానే ఇంకా ఎక్కువ మంది యువకులు కూడా మరి మీరు ముందుకు వచ్చి దయచేసి దీనికి ఒక భాగస్వాములుగా అయ్యి మరి పెంచే ప్రయత్నం చేద్దాం. We don't just simply want material benefit. Just to improve economically does not mean that we will be benefited spiritually. సో మనం కేవలం ఆర్థికమైన ప్రగతిని చూడడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆర్థికమైన ప్రగతి వేరు, ఆధ్యాత్మిక ప్రగతి వేరు. మరి మనం చూస్తుంది ఏంటంటే ఆధ్యాత్మికమైన ప్రగతి. ఎందుకంటే ఆర్థిక ప్రగతి ఎటువంటి ఫలితాలని కూడా So Krishna consciousness is to educate people in spiritual values, to practice the religious principles, Satyam, Sacham, Daya, Tapa, the 4 pillars of Dharma. సో ఈ కృష్ణ చైతన్యం అనేది ఏంటంటే మనని ధార్మిక మార్గంలో నడిపించేది, మనకి ధార్మిక తత్వాన్ని నేర్పించేది. అసలు సత్యం అంటే ఏంటి, శౌచం అంటే ఏంటి, దయ అంటే ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాల గురించి మనకి నేర్పించేదే కృష్ణ చైతన్యము. And the symbol of religion is the bull, the male cow stands on 4 legs. The bull, 4 legs, the pillars of Sanatana Dharma, Satyam, truthfulness, Sacham, cleanliness, Daya, mercy, and Tapa, austerity. సో మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి, ధర్మం ఎన్ని పాదాల మీద ఉంటుందండి? 4 పాదాల మీద నడుస్తూ ఉంటుంది. దానిని ఒక ఎద్దుతో పోలుస్తున్నారండి. ఎద్దు 4 పాదాలతో పోలుస్తున్నారు. సత్యము అంటే ఏంటంటే సత్యం, మనం ఏదైతే నిజం మాట్లాడుకుంటాం కదండి సత్యం. శౌచము అంటే ఏంటంటే శుభ్రత. ఏంటి ధర్మానికి ఉండే ఈ 4 పాదాల పేరు చెప్తున్నారు మహారాజ్ గారు. సత్యము, శౌచం అంటే ఏంటంటే శుభ్రత, దయ, దయ అంటే దయ, తప అంటే తపస్సు. ఈ 4 ఈ ధర్మం యొక్క 4 పాదాలని చెప్తున్నారు. These 4 qualities can all be cultivated nicely when you chant the Mahamantra. The Hare Krishna Mahamantra must be done daily meditation. ధర్మము 4 పాదాల మీద నడవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి వారందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని దయచేసి జపించండి. Right? Chanting the holy names. We do not do silent meditation. We do meditation on the sound vibration, on the sound of the mantra. మనల్ని కేవలం నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యము. మనము నిశ్శబ్దంగా
శబ్దంతో ధ్యానం చేస్తాము. ఏంటంటే ఆ శబ్దంతో చేసే ధ్యానము హరే కృష్ణ మహామంత్రం అనే శబ్దంతో ధ్యానం చేస్తున్నాం. Silent meditation, that was in Satya Yuga. Because people had a long life, so they could meditate and they could control their minds. ఏదైతే నిశ్శబ్దంగా మనం అలా కూర్చొని కళ్ళు మూసుకొని ఎటువంటి శబ్దం లేకుండా చేస్తాం చూడండి, ఈ ధ్యానం ఎప్పుడు చేసేవాళ్ళం? మనం సత్యయుగంలో చేసేవాళ్ళం. ఎందుకు అంటే సత్యయుగంలో మన యొక్క ఆయుష్ చాలా సంవత్సరాలు ఉండేదండి. ఇప్పుడు సత్యయుగంలో ఎక్కువ ఆయుష్ ఉంది కాబట్టి ఆ రకంగా చేసాం. But Kali Yuga, we have a restless mind. Arjuna, when he heard about the process of yoga from Krishna, he told Lord Krishna, "Oh, I cannot do this." He said, "Chanchala hi mana Krishna. My mind is too restless." So, కలియుగంలో ఎందుకు ఇటువంటి ధ్యానం చేయలేకపోతున్నాము? ఎందుకంటే కలియుగంలో మన మనస్సు ఒక దగ్గర స్థిరంగా ఉండడం లేదు. ఎప్పుడైతే కృష్ణుడు అష్టాంగ యోగా పద్ధతిని అర్జునుడికి వివరిస్తారో, అర్జునుడు చెప్తున్నారు, కృష్ణ ఈ పద్ధతి పాటించడం నా వల్ల కాదు. ఎందుకంటే చంచలి మన కృష్ణ, మన యొక్క మనసు ఎలా ఉంది? చంచలంగా ఉంది. కాబట్టి నా వల్ల కాదు ఈ ధ్యాన పద్ధతి. He said, "My mind is worse than the wind. The wind blows. I cannot control my mind." సో నా మనసు ఏదైతే ఉందో గాలి కంటే దారుణంగా ఉంది. ఎందుకు అంటే నేను గాలిని నిగ్రహించగలుగుతాను కానీ నా మనసుని మాత్రం నిగ్రహించలేను. And we know also when people start to chant Hare Krishna mantra, they also have difficulty to control the mind. The mind wanders. సో మొదట్లో ఎప్పుడైతే మనం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటామో మన మనసు కూడా కొన్ని విధాలుగా వెళ్తూ ఉంటుంది. వచ్చిందండి నా దగ్గర వచ్చింది. So Lord Krishna tells Arjuna, he says, "Asamshayam mahabaho manu durnigraham shalam abhyasena chukonteya vairagyena chagriyate." Lord Krishna is telling Arjuna, he said, "I know it's difficult, Arjuna, but it is possible by constant practice and by detachment." ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో కృష్ణుడికి ఏమని మరి నా మనసు నిగ్రహంగా లేదు అని, దానికి భగవంతుడు చెప్తున్నారు. అదే శ్లోకం చెప్పారంటే దయచేసి నాకు రాదు. ఆ శ్లోకంలో చెప్తున్నారంటే భగవంతుడు, అవును నాకు అర్థమవుతుంది అర్జున, ఇది కష్టంగా ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటావో ఇది ఖచ్చితంగా సులభమైపోతుంది. So constant practice, you have to chant. Chaitanya Mahaprabhu said, "Kirtaniya sadahari." Always chant the holy name. అందుకే చెప్తున్నారు నిరంతర జపము. చైతన్య మహాప్రభుల వారు కూడా అదే చెప్తున్నారంటే మరి నిరంతరము కూడా మనం అలా జపం చేస్తూ ఉండాలి. And the louder you chant, the more powerful it becomes. మనం ఎంత గట్టిగా జపం చేస్తామో అంత పవిత్రంగా అవుతుందంటండి ఆ మంత్రము. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. చిన్నదండి పవిత్రం కాదు, అది శక్తివంతమవుతుంది. Did you have any problem to control your mind? మీలో ఎవరికైనా మనసుని నిగ్రహించడంలో సమస్య ఉందా అండి? లేదు చెప్పకండి. When we chant loud, yes, very powerful. సో మరి గట్టిగా మీ మనసులో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే దయచేసి గట్టిగా జపించండి. So we have to practice chanting. That's why we do japa every day. అందుకే మనము జపం ఎందుకు ప్రతిరోజు చేస్తున్నాము? ఎందుకంటే దాని యొక్క అభ్యాసం కోసం చేస్తున్నాము అని నిరంతర జపం అనేది. When we get initiation, when we get diksha, then the Guru will tell us that every day minimum 16 rounds. ఎప్పుడైతే మన గురువుగారి దగ్గర దీక్ష తీసుకుంటామో అప్పుడు గురువుగారు మనల్ని అడిగేది ఏంటంటే ప్రతి నిత్యం కూడా దయచేసి 16 మాలల జపం చేయండి. So we have to practice. It will take time. Prabhupada also said it took time for us to perfect the chanting. సో మనం కూడా సమయం తీసుకోవాలండి. దయచేసి సమయం తీసుకొని జపం చేసే ప్రయత్నం చేయండి. శ్రీల ప్రభుపాదులు వారు కూడా చెప్తున్నారంట, నేను కూడా ఈ జపం చేయడానికి నాకు కూడా కొంచెం సమయం పట్టింది. దయచేసి అభ్యాసం
have to cultivate detachment from the material. సో మనము అలా చేస్తూ చేస్తూ మన యొక్క భౌతిక వాంఛలు భౌతిక కోరికల మీద కొంచెం దాని మీద మనసుని నిగ్రహిస్తూ రావాలి. How to get detached from the material? We have to hold on to the spiritual, develop the attachment for Krishna. సో మరి మనం ఈ భౌతిక వాంఛల మీద ఎలా అనుబంధాన్ని పోగొట్టుకుంటాము? ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధ్యాత్మికత మీద అనుబంధాన్ని పెంచుకుంటామో భౌతికం మీద అనుబంధం నిదానంగా తగ్గుతూ వస్తుంది. So by cultivating the practice of hearing regularly about Lord Krishna and his qualities and his activities and his wonderful form, all of these things, we will remember Krishna. We will forget the material world. సో మనం దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? దీన్ని పెంపొందించుకోవాలి అంటే నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామస్మరణని చేస్తూ ఆయన యొక్క రూపం మీద ఆయన యొక్క లీలల మీద ఆయన యొక్క కథల మీద ఎప్పుడూ కూడా మరి దాని మీద మన యొక్క మనసు పెడుతూ రావాలి. The pleasure of working for Krishna, serving Krishna is so wonderful that you can never forget. You can never go back to the material world. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో అందులో వచ్చే ఆనందం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకొకసారి భౌతిక కోరికల వైపు మనం తిరిగి చూడమంటాం. So we're living in the material world, but at the same time we're not identifying with the material world. మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే నివసిస్తున్నామండి. కానీ మనలో ఎవ్వరూ కూడా ఈ భౌతిక దేహంతో నిర్ణయించబడడం లేదు. ఏమని చెప్పారు? మొదట ఆత్మని చెప్పారు. In Bhagavad Gita, Krishna gives example about the lotus flower. The lotus flower sits on the water. It's never covered by the water. It always sits on the water. సో దీనికి ఉదాహరణగా శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారండి. కమలపు పువ్వు కానీ కమలపు ఆకు కానీ ఎందులో ఉంటుందండి? నీటిలో బురదలో ఉంటుంది. కానీ ఆ కమలపు పువ్వు కానీ కమలపు ఆకు కానీ నీటితో కానీ బురదతో కానీ తడుస్తుందా? తడవదు. So if we do everything for the service of Krishna, even though we're in the material world, we're not caught up by the material energy. సో మనం ఎప్పుడైతే ఈ భగవత్ చైతన్యంలో ఉంటూ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తూ ఉంటామో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క చెడు అనేది మనల్ని అంటదు. Ya yasya hare tasye karmana manasa gira nikhilaspatiya vastastu jivan mukta sa uchate. Lord Krishna describes that we can all become jivan mukta. We can become liberated souls by using the body, the mind and words in the service of Krishna. సో మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా మనం జీవన్ముక్తులము అంటే ఏంటంటే ముక్తిని సంపాదించవచ్చు. ఎలా చేయొచ్చు? కానీ మనస వాచ కర్మ అంటే మన మనసుని మన మాటలని మన పనులని భగవంతుడి కొరకు చేస్తూ. Just like Maharaj Ambarish, the great devotee, Savaimana Krishna Padara Vidayo Vachamsi Vaikuntha Gunanavarnane. He was doing everything for the service of Krishna. He was a king, but everything he did was dedicated to Krishna. దీనికి గొప్ప ఉదాహరణగా మనము అంబరీష్ మహారాజు వారిని తీసుకోవచ్చండి. ఆయన చాలా గొప్ప రాజు అయినప్పటికీ కూడా తన ప్రతి అడుగు తన ప్రతి పని కూడా భగవత్ కార్యంగానే చేసేవారు. And the very first thing he did was to fix his mind on the lotus feet of Krishna. మొట్టమొదటి పని ఆయన చేసింది ఏంటంటే తన యొక్క మనస్సుని భగవంతుడి యొక్క చరణ కమలముల మీద కేంద్రీకృతం చేశాడంట. And then he would use his legs to walk to the temple and to go to the holy places. ఆయన యొక్క పాదాలని దేనికి వాడారండి? పవిత్ర ధామాలకు వెళ్ళడానికి వాడారు. ఆయన పాదాలని కేవలం గుడులకు వెళ్ళడానికి మాత్రమే వాడారంట. With his hands he would clean the temple. ఆయన యొక్క చేతులతో ఆయన ఈ యొక్క గుడి పరిసరాన్ని శుభ్రపరిచేవారంట. And with his nose he would smell the flowers offered to Krishna. ఆయన యొక్క ముక్కుతో నాసికంతో
He used his eyes to see the beauty of the deity. సో ఆయన యొక్క కంటిని కేవలం భగవంతుడి యొక్క అందాన్ని చూడడం మాత్రమే వాడేవారంట. He used his ears to hear the glories of the Lord. ఆయన యొక్క చెవులని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వినడానికి మాత్రమే వాడేవారు. Everything was done for the service of the Supreme Lord. ప్రతి ఒక్కటి కూడా ఆ దేవాది దేవుడి యొక్క సేవలో మాత్రమే వాడేవారు. Using all the senses for the service. Because Lord Krishna is Rishikesh. He's the proprietor of the senses. His senses are given by him. సో ఆయన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవలోనే వాడేవారు. కృష్ణుడు ఎవరంటే ఋషికేశుడు, అంటే ఇంద్రియాలకి అధిపతి ఆయన. Just like maybe you don't own your own house, maybe you rent a house, you have to pay rent to the landlord. So Lord Krishna is like the landlord. He gave us this body, He gave us His senses. We have to pay rent to Krishna. ఎలాగైతే మనం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము అనుకోండి, ఆ ఇంటి యజమానికి మనం రెంట్ కట్టాలి కదా, అద్దె కట్టాలి కదా ప్రతి నెల. అదే విధంగా ఇంటి యజమాని కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు మనకి ఇంద్రియాలు, శరీరం అనే ఒక ఇంటిని ఇచ్చాడు. మరి అద్దె రూపంలో ఆ యొక్క సేవ రూపంలో మళ్ళీ భగవంతుడికి అద్దె కట్టాలి మనం. And that service, we do service for Him. We can please Him by chanting His holy name. మరి ఎలా సేవ చేయాలి, ఆయన ఎలా సంతృప్తి పరచాలి, ఆయన యొక్క నామాన్ని పలకడం ద్వారా మాత్రమే ఆయన సంతృప్తి పరచగలరు. Naham tishtani vaikunte yoginam hridayeshu va pratishthani narada yatra gayanti madbhakta. Lord Krishna says, I am not in the hearts of the yogis who meditate on me. సో భగవంతుడు నారదుల వారికి చెప్తున్నారంటే, నేను యోగుల హృదయాలలో కూర్చోను. I am not in Vaikuntha. నేను వైకుంఠంలో కూడా లేను. Where is He then? మరి ఎక్కడున్నారు ఆయన? He said, I am wherever my devotees like Narada are chanting my holy name. ఎక్కడైతే నా భక్తులు నా యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారో నేను అక్కడ ఉన్నాను. So we all have to chant the holy name. సో మనం అందరం కూడా పవిత్ర నామాన్ని జపించాలి. And certainly Lord Krishna will come and He will dance on our tongue. ఎప్పుడైతే మనం ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ ఉంటామో కృష్ణుడు మన నాలుక మీదకు వచ్చి నాట్యం చేస్తారంట. Kale doshani te rajan asti he ko mahaguna kirtana deva Krishnasya mukta sangha paracharam. Lord Krishna said in Srimad Bhagavatam, He says, the age of Kali is full of faults, many doshas, many problems in Kali Yuga. శ్రీమద్ భాగవతంలో భగవంతుడు చెప్తున్నారంటే కలియుగం ఏదైతే ఉందో దోషాలకి నిధి అంటారు. అన్ని కూడా ఏదైతే చెడు ఉందో మొత్తం కూడా కలియుగంలోనే ఉంది మనది. Do you have any doshas? నీలో ఎవరికైనా దోషాలు ఉన్నాయా? Faults, yes. That is, look at the chart, you're looking at, so many faults, bad problems, right? సో ఎలాగైతే మన జ్యోతిషులు అలా చూసాము, ఈ దోషం ఆ దోషం అని చెప్తూ ఉంటారు కదా. There was the one girl, she had doshas on her astrology chart. So they said, you marry a banana tree, first of all. సో ఒక స్త్రీ కంటండి ఇలాగే ఏవో కొన్ని దోషాలు ఉన్నాయంట. ఒక వ్యక్తి చెప్పారంట, దయచేసి మీరు వెళ్ళి అరటి చెట్టును పెళ్లి చేసుకోండి ఫస్ట్. Marry the banana tree first, and then second marriage will be better. సో మొదటి వివాహంగా అరటి చెట్టును పెళ్లి చేసుకోండి, మళ్ళీ రెండో వివాహం మీ యొక్క క్రమంలో ఉంది కాబట్టి రెండో వివాహం మీకు జరుగుతుంది. So, Kali Yuga, there are a lot of faults. సో కలియుగంలో ఈ రకంగా చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి. That's also described in Srimad Bhagavatam. Srila Vyasadeva said people are Prayena Palyasa Sabya Kalobas Induyajana Mandasa Mandavaprayo Mandavamyahi Padruta. People in Kali Yuga have a short life. They're lazy, misguided, unlucky, always disturbed, no peace of mind. సో కలియుగంలో మనం ఎలా
good thing. Asti eko mahaguna kirtana deva Krishna shya mukta sangha parabrata. Simply by Krishna kirtan you can get all perfection. ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా కలియుగంలో ఒక గొప్ప వరం ఉందంటే కలియుగంలో కేవలం భగవంతుడి నామ స్మరణ ద్వారా మనం ప్రతి దాన్ని పొందవచ్చంట. So we encourage all of you nice people, do kirtan every day, every hour, every moment, try to chant the holy name. సో మీలాంటి అందరి మంచి వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నానండి. ఏంటి అంటే దయచేసి ప్రతి రోజు కూడా భగవంతుడి యొక్క కీర్తన చేయండి, భగవంతుడి యొక్క నామ స్మరణ చేయండి. Kali Yuga Dharm Harinam Sankirtan. In the Kali Yuga, the religion is to chant the holy name of God. కలియుగం యొక్క ధర్మం ఏంటంటే ప్రతి వానికి ఒక ధర్మం ఉందట. కలియుగం యొక్క ధర్మము భగవంతుడి హరినామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని జపించడము. We have to associate with Lord Krishna through His holy name. సో మనం భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి. మరి ఎలా పెట్టుకోవాలి? భగవంతుడి యొక్క నామముతో భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. One devotee was speaking, he said, Krishna is in his name. But Srila Prabhupada said, no, Krishna is his name. They're not different. Krishna is in his name. Sorry, Maharaj. The devotee was giving a class and he was saying, Krishna is in his name. ఒక భక్తుడు అంటే ఇలాంటి ప్రవచనం చెప్తున్నారంట, కృష్ణుడు అనేది అతని పేరులో ఉంది. But Prabhupada said, no, not that Krishna is in his name, but Krishna is his name. They're not different. సో కృష్ణుడు అనేది భగవంతుడు, కృష్ణుడు అనేవాడు నామము, భగవంతుడు రెండు వేరు కాదు. కృష్ణుడి నామమైనా కృష్ణుడైనా ఒక్కటే. So we encourage everyone to chant the holy name of the Lord. Make this a daily program. The family which chants together will advance together. సో దయచేసి మీరందరూ కూడా ప్రతి రోజు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. ఏ కుటుంబం అయితే కలిసి భగవద్ నామ స్మరణ చేస్తుందో వాళ్ళు భక్తి మార్గంలో చాలా అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారట. So everyone can do this chanting. Young men, old men, women, children, everyone can be benefited by taking part in this chanting. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నామస్మరణ చేయొచ్చండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధ వయసులో ఉన్నవారు, స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నామస్మరణ ద్వారా ఉపయోగాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు. Of course, if you will also practice vegetarian, not just only vegetarian, of course we don't eat meat, fish and egg, but we are Krishnatarian. We offer our food to Krishna. It must be prasad. If you will offer your food to Krishna, have prasad, that will also be good for you. సో అదొక్కటే కాదండి, నామస్మరణ ఒక్కటే కాదు, కొంచెం ఆహార పద్ధతులు కూడా కొంచెం శాకాహారంగా, అంటే శాకాహారం అంటేనండి మరి మేమైతే అసలు ఎటువంటి చేపలు కానీ మాంసం కానీ స్వీకరించాము, మమ్మల్ని శాకాహారులు అంటే కృష్ణాహారం అని చెప్పొచ్చు అంటండి. మరి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏదైతే భోజనం ఉందో దాన్ని భగవంతుడికి నైవేద్యంగా చేసి ప్రసాద రూపంలో స్వీకరిస్తే ఇంకా మంచిదండి. Of course, you have to learn how to cook nice vegetarian food. కాకపోతే మరి మనందరం కొంచెం నేర్చుకోవాలండి ఈ శాకాహార భోజనాన్ని రుచిగా ఎలా చేసుకోవాలి అని. Often people don't know how to cook. చాలా మందికి వంట చేయడం తెలియదు. They have to learn this, how to cook nice food for Krishna. సో మరి మనం అందరం కూడా చక్కగా నేర్చుకోవాలి, భగవంతుడి కోసం రుచికరంగా ఎలా వంట చేయాలి. That is the Vaishnava art. సో అదేంటంటే గొప్ప వైష్ణవుడికి వచ్చిన ఒక కళ, ఉన్న ఒక కళ. Alright, so we'll ask if there's any questions. మరి మీకు ఎటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఏమైనా ఉంటే అడగొచ్చండి.
ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఒక 10 నిమిషాల టైం ఉంది.